అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తొందరలో ఉగాది పండగ రాబోతుంది కదండి, దాని గురించి మాట్లాడుకుంటూ, అలాగే మన తెలుగు సంవత్సరం కూడా ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కదా, ఆ పండగ రోజు ఏం చేయాలి, అసలు ఈ ఉగాది పండగకి ఎవరిని పూజించాలి, అలాగే దేవుడు పటాలు మందిరం ఏ రోజు శుభ్రం చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ ఉగాది రోజు నుండే వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయండి. చైత్ర మాసంలో వచ్చే లలితా నవరాత్రుల్ని వసంత నవరాత్రులని, గర్భ నవరాత్రులని కూడా అంటారు. అవి కూడా ఏ ఏ రోజులు వచ్చినాయో కూడా మీకు చెప్తాను. ఇక్కడ నేను నా పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఈ పండగ విశేషాల గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ నా పూజా మందిరాన్ని సాటర్డే రోజు క్లీన్ చేసుకుంటున్నానండి. మనకి ఉగాది పండగ ముందు రోజు అమావాస్య వస్తుంది కదండి. అమావాస్య ముందు రోజు ఏది కూడా క్లీన్ చేయకూడదు అంటారు కదా, ఆ రోజు క్లీన్ చేయకూడదు. అమావాస్య అయిపోయిన వెంటనే మనకి ఉగాది పండగ వచ్చేస్తుంది. ఆ రోజు క్లీనింగ్ పెట్టుకొని ఇంట్లో పిండి వంటలు చేసుకొని అవన్నీ చూసుకుంటా ఉండేసరికి పూజ మీద మనం మనసు పెట్టలేమండి. అందుకని ఏ రోజు చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ ఉగాది పండుగ మార్చి 19 గురువారం వచ్చింది. మనకి ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కదండి, దీన్ని కొత్త అమావాస్య అని కూడా అంటారు. అప్పుడు గ్రామ దేవతల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి ఈ అమావాస్య రోజు కూడా. అమావాస్య అంటే ఏదో పూజ చేయకూడదు, పనికిరాందని కూడా అంటానికి లేదండి. అమావాస్య రోజు కూడా గ్రామ దేవతలని, పోలేరమ్మల్ని పూజిస్తూ ఉంటారండి. కానీ మన సైడ్ కన్నా కూడా తమిళనాడు సైడ్ అయితే అమావాస్య చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మనకి గురువారం పండగ వచ్చింది కదండి, బుధవారం ఏమో అమావాస్య వచ్చింది, మంగళవారం రోజేమో క్లీన్ చేసుకోం కదండి మంగళ శుక్రవారాలు. అందుకని చెప్పేసి మనము శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం పండగ రోజు ఏంటంటే కొంచెం పసుపు, పచ్చ కర్పూరం కలిపిన వాటర్ ని తీసుకొని అవి పూజా మందిరం మీద చిలకించుకొని మనం పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎలా అనుసరిస్తారో సేమ్ నేను కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నానండి. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి అను శ్రీ చక్రం ఉన్న రూప్ అండి అది. దాంట్లో నేను బియ్యం వేసేసుకొని అష్టలక్ష్ముల్ని అందులో పెట్టేసుకుంటాను. అలాగే ఇక్కడ అన్నపూర్ణ దేవిని కూడా బియ్యంలో పెట్టుకొని అలా పెట్టేసుకుంటూ ఉంటానండి. అలాగే ఇక్కడ తాబేలు, నేను ఇది వాటర్ పోసి పెట్టుకుంటుంటే పొద్దున అయ్యేసరికి వాటర్ అడాప్ట్ అయిపోతూ ఉన్నాయండి. మరి మేము హీటర్లు వేసుకుంటాం కదా, దాని వల్ల ఏమో అందుకని ఇలా బియ్యం పోసుకొని వాటిలో పెట్టుకుంటాను. ఈ బియ్యం నేను నెలకొకసారి మారుస్తూ ఉంటానండి. ఆ బియ్యాన్ని నేను అన్నం వండుకునే దాంట్లో వేసేసుకొని, నాన్ వెజ్ చేసుకున్నప్పుడు, వెజిటేబుల్ కర్రీ చేసుకున్నప్పుడు మాత్రమే వండుకొని తింటామండి. ఇది వచ్చి ఈశాన్యంలో నేను రాగి చెంబులో వాటర్ పోసుకొని పెట్టుకుంటూ ఉంటానండి. దీన్నైతే నేను ప్రతి గురువారం మార్చుకుంటూ ఉంటానండి. ఈశాన్యంలో ఇలా రాగి చెంబులో వాటర్ పోసుకొని పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి అంటూ ఉంటారు కదండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చినాక కూడా కంటిన్యూ చేస్తున్నా. అదిగోండి లోపల అలా ముగ్గు వేసుకొని పెట్టుకుంటాను. ఈ ప్లేస్ గుర్తుందా అండి మీకు? ఇక్కడ ఎక్కువ నేను ఏమైనా స్పెషల్ పూజలు అంటే వినాయక చవితి వచ్చిన, కార్తీక మాసము, అలాగే 7 శనివారాల వ్రతం అవన్నీ కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటానండి విడిగా. ఏమీ లేనప్పుడు గౌరమ్మ చెట్టుని ఇట్లా పెట్టుకుంటూ ఉంటానండి. అక్కడ ఆ పీఠం పైనే ఇట్లాగా అమ్మవారు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటానండి. అలాగే సూర్య భగవాను కూడా తీసుకొని అమ్మవారికి వేసిన చిట్టి చిట్టి గాజులు ఉన్నాయి కదండి, అవి కూడా తీసేసుకొని అన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటానండి. నేను చెన్నైలో ఉన్నానని చెప్పాను కదండి, అక్కడ నుంచి మాకు కంచి దగ్గర కదా, కంచికి వెళ్ళినప్పుడు కంచి కామాక్షమ్మ దర్శనం చేసుకుని అలా బయటకు వస్తుంటే ఈ పటాన్ని అమ్ముతూ ఉన్నారండి. అసలు ఆ పచ్చని చీరలో అమ్మవారు ఎంత కలగా ఉన్నారంటే ఇక వెంటనే కొనేసుకొని ఇంటికి తెచ్చేసుకొని ఇక్కడ అమెరికాకు కూడా తెచ్చుకొని పూజనైతే కంటిన్యూ చేస్తున్నానండి ఆ అమ్మకి. ఈ రాగి చెంబులోని వాటర్ నేను నా దగ్గర చెట్లు ఉన్నాయి కదండి టేబుల్ పైన, ఆ చెట్లలో పోసేసుకుంటానండి. అలాగే దేవుడికి ఏదైనా అభిషేకాలు చేసినా కూడా ఆ వాటర్ ఆ చెట్లలో పోసేస్తాను. పూజా గదిలోని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇట్లాగా శుభ్రం చేసుకుంటూ ఉంటున్నానండి. నేనైతే నిత్య దీపారాధనకి సంబంధించిన వస్తువులైతే ఎప్పుడూ కూడా ప్రతి నిత్యము వాటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తానండి. ఏ రోజు కూడా శుభ్రం చేయకుండా అయితే నేను దీపం ముట్టించను. ఎందుకంటే నిత్య దీపారాధనకి ఎప్పుడు కూడా కుందులు అనేవి డైలీ వాష్ చేసుకొని
ఒత్తులు మార్చుకొని కొత్తగా వెలిగించుకోవాలండి. అదే ఈ పూజా మందిరాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలంటే మాత్రం నేను నెలకొకసారి అయితేనే శుభ్రం చేసుకుంటానండి. అలాగే ఏదైనా పండగలు వస్తున్నప్పుడు ఇలాగా ఏదైనా విశేషాలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఆ రోజు పూజా మందిరాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఈ పూజా మందిరం గురించి అయితే మీకు చెప్పాలండి. ఈ పూజా మందిరం చూసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు చాలా బాగా డెకరేషన్ చేసుకున్నావు, బాగా పెట్టుకున్నావు, నీకు ఈ షెల్ఫ్ ఎక్కడ ఏంటని అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయండి. ఈ స్టిక్కర్స్ అన్ని కూడా నేను ఇండియా నుంచి వస్తా తెచ్చుకున్నాను. ఈ పూజా మందిరానికి ఈ స్టిక్కర్స్ నేను అలాగా డెకరేషన్ చేయటం వల్ల చాలా లుక్ వచ్చిందండి. అచ్చము గుళ్ళో టెంపుల్ కి ఉన్న ఫీలింగ్ అయితే తెప్పించానండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పూజా మందిరాన్ని చూసి అచ్చం ఇండియాలో ఉన్నట్టు చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాం అంటూ ఉంటారండి. అక్కడ మెలికల ముగ్గు స్టిక్కర్లు అంటించడం వల్ల ఇంకా చాలా అసలు లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేసుకుంటానని. ఈ దేవుడి మందిరం కింద నేను ఒక బ్రౌన్ కలర్ షీట్ అయితే అంటిస్తూ ఉంటానండి. దానిపైన ఎప్పుడు ముగ్గేసుకుంటుంటాను. ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా, అది కొత్తగా అమెజాన్ లో ఆర్డర్ పెట్టానండి. ఈ రోజు అంటించుకుందాం అని చెప్పేసి. నేను అంటించిది 2 years పైన అవుతుందండి. అదిగో లేచిపోయి చినిగిపోయి అట్లా ఉందని చెప్పేసి బాగలేదు. ముగ్గు కూడా చుడిపినా పోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని మారుద్దాం అని చెప్పేసి ఈ రోజు సాటర్డే కదండి, మా బాబు హాలిడే కదా, ఇంకా తను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఆ స్టిక్కర్ అంతా తీయటము అంటించడం అంతా వాడే చేస్తాడండి. ఇక్కడ మీకు మా బాబు గురించి ఒక విషయం చెప్పాలండి. మా బాబు అని చెప్పటం కాదు కానీ వాడు ఎంత పాజిటివ్ మైండ్ తో ఆలోచిస్తాడంటే నిజంగా నాకు కొంచెం ధైర్యము సపోర్టు కొంచెం చెప్పేది మా బాబానే చెప్పాలండి. ఎందుకంటే ఆ రోజు నేను ఈ స్టిక్కర్ తెప్పించుకున్నాను కదండి, వచ్చిన తర్వాత ఆయన మా హస్బెండ్ ఏమంటారంటే ఆ కింద వచ్చేసి మార్బుల్ కాదు, అదేదో తోలు లాగా ఉంటదండి, దానిపైన వాటర్ పడినా అది ఉబ్బిద్దంట, చెక్క టైప్ అండి అది. మా హస్బెండ్ ఏమంటారంటే నువ్వు ఆ రకంగా స్టిక్కర్ పీకి వేస్తా ఉన్నావు, దానివల్ల అది మొత్తం లేచొచ్చింది అనుకో, ఓనర్ కి మనం సమాధానం చెప్పాలి అని అలా చెప్పినప్పుడు నేను ఒక క్షణము ఆ స్టిక్కర్ అంటించాలా వద్దా, సరే తీసిన తర్వాత కూడా మన చేతికి అతుక్కుంటుంది అనమాట. అతుక్కుంటుంటే నేను చాలా భయపడ్డాను, ఇంకా పోదేమో ఇదనని. దానికి మా పెద్ద బాబు వచ్చి అదేంటి మా నువ్వు ఇలా భయపడుతూ ఉంటావు ప్రతి చిన్నదానికి కూడా, ఇదిగో ఇలాగా స్ప్రే చేసేసి దాన్ని ఇలా మనం రుద్ది రఫ్ చేసామనుకో అక్కడ మొత్తం పోయిద్దని, పాపం అదిగో వాడేనండి అదంతా కూడా స్ప్రే కొట్టి అది మొత్తం రుద్ది అసలు అక్కడ అతుక్కొని కూడా అతుక్కోవట్లేదండి. వాళ్ళు ఎలాగా మనకి క్లీన్ చేసి ఇచ్చారో అట్లాగే నీట్ గా వచ్చింది. ఇదిగో ఈ దవాన్ని పెట్టి క్లీన్ చేసామండి, చాలా బాగా వచ్చింది, క్లీన్ అయిపోయింది. మా వాడు అదే చెప్తున్నాడు అనమాట, క్లీన్ చేస్తే అయిపోయింది, నీకు కావాల్సింది అంటించుకుంటున్నావు కదమ్మా, చివరికి మనం కావాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని భయపడకూడదుమా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటది, అది మనం చూసుకోవాలి అని చెప్పాడండి. పిల్లలకి చిన్న వయసులో మనం మంచేదో చెడేదో వాళ్ళకి మనం ధైర్యం చెప్పటం భరోసా ఇవ్వటం చేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు పెరిగాక వాళ్ళు మనకి భరోసా ఇవ్వటము, ఏం కాదులేమా, దీని తర్వాత ఇలా చూసుకుందాంలే అని కొంచెం మనకి భుజం తట్టి చెప్తుంటుంటే అసలు ఆ ఆనందమే వేరు కదండి. ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత అంటిద్దాం అన్నాడని చెప్పేసి నేను ఇంక ఇటు పక్కకు వచ్చేసేసి దేవుడి పటాలకి ఆ పూలన్నీ తీసేసి పసుపు గంధం పెట్టుకుంటాం కదండి, కుంకుమ అవన్నీ తడి క్లాత్ తో అయితే ఇలా తుడిచేసేసుకొని మళ్ళీ నేను ఆ పటాలన్నిటికీ శుభ్రంగా గంధం పెట్టి కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నానండి. మనకి సంవత్సరంలో 4 సార్లు ముఖ్యమైన నవరాత్రులు వస్తాయి కదండి, అదేనండి శ్యామల నవరాత్రి, వారాహి నవరాత్రి అంటారు కదా. అలాగే ఈ ఉగాది రోజు వసంత నవరాత్రులు రాబోతున్నాయండి. అవి కూడా ఉగాది రోజు పాడ్యమి రోజు మొదలయ్యి నవమి వరకు అంటే శ్రీరామ నవమి వరకు వస్తున్నాయండి. అంటే ఈ 9 రోజులు కనుక అమ్మవారిని పూజిస్తే మంచి విశేష ఫలితాలు వస్తాయండి. ఈ వసంత నవరాత్రులప్పుడు లలితాదేవిని ఆరాధిస్తారండి. ప్రతిరోజు లలిత సహస్రనామం చదివిన మంచిదండి. అలాగే ఈ నవరాత్రుల్ని లలిత నవరాత్రులని గర్భ నవరాత్రులని కూడా అంటారండి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి భూమిపైకి వచ్చిన రోజండి. ఆ మహానుభావుడు వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉన్న ఆఖరి 9 రోజులు ఇవేనండి. అందుకే ఇవి గర్భ నవరాత్రులని కూడా అంటారు. కాబట్టి కుదిరిన వాళ్ళు ఈ వసంత నవరాత్రులు కూడా చేసుకోండి, లేదా ప్రతిరోజు లలిత సహస్రనామాలన్నా చదువుకోండి.
ఇదిగోండి ఆరిపోయిన తర్వాత స్టిక్కర్ అంతా ఇలా అంటిస్తున్నాడండి మా పెద్ద బాబు వచ్చి. చూసారా, దాన్ని నిదానంగా అంటించుకుంటూ ఎక్కడ మడతలు రాకుండా నీట్ గా సాఫీగా అంటించుకోవాలండి. మళ్ళీ మడత పడిపోయింది అనుకోండి, మళ్ళీ తీసుకోవడానికి మనం ముగ్గు వేసుకోవడానికి కష్టము. అదిగో అడుగున ఇలాగ వైట్ షీట్ అనేది వస్తదండి. ఆ వైట్ షీట్ తీసుకుంటా ఉంటుంటే మనం కింద అంటించుకోవచ్చు అనమాట. ఆ వైట్ షీట్ ని జాగ్రత్తగా లాక్కుంటూ నిదానంగా అంటించేసామండి. ఇదిగోండి ఇలా ఇంతవరకు అయితే వచ్చింది మాకు. ఇంకా ఒక చిన్న 2 ముక్కల్లాగా మిగిలినాయండి. మొత్తం అయితే రాలేదు ఫుల్ గా. మా వాడు చూడండి బాగా అంటించామని చెప్పేసి చెప్తున్నాడు. అసలు నాకైతే చాలా హెల్ప్ చేశాడండి మా బాబు అయితే. ఆ రోజు నాకు చాలా పని తగ్గించినట్టు అనిపించింది. ఈ పని అంతా వాడు చూసుకుంటుంటే దేవుడి సామాన్లు శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకోవడంలో మిగతా పనులు చూసుకుంటూ ఉన్నానండి. ఈ సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది రోజు అని కూడా అంటారండి. ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు జగత్తుని సృష్టించారని కూడా అంటారు. అందుకే మనకి ఉగాది పండుగ రోజు కొత్త పంచాంగం వచ్చింది. అలాగే ఆదాయాలు, వ్యయాలు, రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా ఈ ఉగాది రోజే మనం చూసుకొని అన్ని తెలుసుకుంటూ ఉంటుంటాం కదండి. అందుకే ఈ ఉగాది పండుగకి అంత విశేషత అన్నమాట. బ్రహ్మదేవుడు సృష్టించాడని. ఇక్కడ నేను పసుపుతో ఒక సర్కిల్ లాగా చేస్తున్నాను చూసారా. ఈమెచ్చేసి మా అంకమ్మ తల్లండి. మాకు 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు జరుగుతూ ఉంటాయండి మా అత్తయ్య వాళ్ళ సైడ్. ఈ ఇయర్ మా అంకమ్మ తల్లి కొలుపులు అయితే జరుగుతున్నాయి అంటండి. మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట. జూన్ లో కానీ జూలైలో కానీ కొలుపులు పెట్టుకుంటున్నారంటండి. ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిందండి. అదే అడుగుతూ ఉన్నారు, మీరు కూడా వస్తే బాగుండు, కొలుపులు చూసుకుంటారని చెప్పేసి. అంకమ్మ తల్లిని ఎప్పుడు మర్చిపోనండి నేను. ఎప్పుడు నాకు ఈ దేవుడి మందిరంలో ఒక పక్కన పెట్టుకొని ఆమెని పూజించుకుంటూ ఉంటానండి. సరే కానీ ఇంతకీ ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలని చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. ఆ రోజు కాలపురుషుణ్ణి పూజించాలండి. అసలు ఎవరి కాలపురుషుడు అనుకుంటున్నారా? కాలము అంటే గడియారము, క్యాలెండరు అనుకుంటున్నారు కదండి. కానీ మన సనాతన ధర్మంలో కాలం దైవ స్వరూపం. అందుకే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పంలో మనం కాలపురుషుణ్ణి ఆరాధిస్తూ శ్లోకం కూడా చదువుకుంటామండి. అసలు ఎందుకు ఈ కాలపురుషుణ్ణి ఆరాధించాలి అంటే కొన్నిసార్లు మనము అంటూ ఉంటాం చూడండి, కాలం కలిసే రావటం లేదండి ఈ మధ్య ఏంటో అని. మీకు ఇంకా అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొన్నిసార్లు పనుల లిస్ట్ రాసుకొని బయటకు వెళ్దాం కదండి. అప్పుడు టకటకా పనులన్నీ అయిపోతాయి. కొన్నిసార్లు 3 పనులే ఉన్నా సరే ఆ 3 అవ్వవండి. ఏమిటో మనం బయలుదేరిన వేళ విశేషం బాగలేదు అనుకుంటాం కదండి. మరి అదేనండి కాలపురుషుని ఆధీనంలో ఉంటుంది కాలం. అప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటంటే కాలం మారే ముఖ్యమైన మలుపులు ఉంటాయండి సంవత్సరంలో. అప్పుడు ఆరాధన చెయ్యండి. అలాంటి మలుపులే సంవత్సరాది, సంక్రాంతి లాంటివి అన్నమాట. సరే, ఇంతకీ ఎలా పూజ చేసుకోవాలంటే ఆ రోజు వినాయకుడికి మొట్టమొదటి పూజ చేయండి. కొత్త సంవత్సరం కదండి. మరి ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలంటే ముందు వినాయకుడిని పూజించాలండి. ఆ తరువాత విష్ణు సహస్రనామం చదవండి. ఈ విష్ణు సహస్రనామం అంతా విశ్వం అంతా వ్యాపించి ఉన్న శ్లోకాలండి. ఈ శ్లోకాలలో భూత, భవిష్యత్తు, యుగాల, కాలచక్రాల మంత్రాలు అన్నీ ఉంటాయండి. అందుకని ఆ రోజు అందరూ తప్పకుండా విష్ణు సహస్రనామాలైతే చదువుకొని చక్కగా పూజ చేసుకోండి. సరే, ఇంతకీ మన తెలుగు వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి ఈ ఉగాది అనేది మనకి వేరుగా వస్తుంది, వాళ్ళకి వేరుగా వస్తుంది కదా. అది ఎందుకు వస్తుందో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. మనకి తెలుగు, కన్నడ, మరాఠీ వీళ్ళందరూ కూడా మన ఉగాది చేసుకుంటూ ఉంటారు. తమిళలు, మలయాళీసు, ఒడిస్సా, బెంగాలీసు వాళ్ళందరూ కూడా వేరే ఇంకొకటి చేసుకుంటూ ఉంటారండి. ఎందుకు ఈ తేడా వస్తున్నాయంటే ఏం లేదండి, మన రాష్ట్రాల్లో పాటించేది చంద్రమానం అంటారు. అంటే చంద్రుడు సంచరించే దాన్ని బట్టి పాటించేది. వాళ్ళు పాటించేది సౌరమానం. అంటే సూర్యుడి సంక్రమణం జరిగినప్పుడల్లా పండగలు వస్తాయి. మకర సంక్రమణం జరిగితే మకర సంక్రాంతి అని, మేష సంక్రమణం జరిగితే ఉగాది అని అలా జరుపుతూ ఉంటారండి. అందుకే సామాన్యంగా మన ఉగాదికి తమిళలు చేసేదానికి కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను కామాక్షమ్మ దీపాన్ని కూడా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని
దానిపైన ఒక కాయిన్ అయితే పెట్టుకున్నానండి. చాలా మంది ఈ దీపాన్ని కామాక్షమ్మ దీపం అని, గజలక్ష్మి దీపం అని కూడా అంటూ ఉంటారండి. ప్రతి ఇంట్లో ఈ కామాక్షమ్మ దీపం వెలిగించుకొని ప్రతి శుక్రవారం చేసుకోండి. ఎంత మంచి విశేష ఫలితాలు వస్తాయో తెలుసా అసలు. ఈ కామాక్షమ్మ దీపాన్ని ఉత్తరము, తూర్పు, పడమర వైపే మాత్రమే వెలిగించుకోవాలండి. దీని గురించి మీకు డీటెయిల్‌గా తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను ఇండియా నుంచి వస్తా గౌరమ్మ సెట్టుని కూడా తెచ్చుకున్నానండి. నేను ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే కొనుక్కొని మా ఇంట్లో ఎప్పుడు పూజలో పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడికి కూడా తీసుకొచ్చుకున్నానండి గౌరమ్మ సెట్టుని. చూసారా అసలు పసుపు రాసి అలా కుంకం పెట్టి ముగ్గు పెట్టినప్పుడు ఆ రోళ్ళన్నీ కూడా ఎంత కళగా అనిపిస్తున్నాయో కదా అండి. అదిగో అమ్మవారికి మళ్ళీ అలా మాలలు వేసేసుకొని బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి నా పూజా రూమ్ అయితే మొత్తం దాదాపుగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి రాగి చెంబును కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని గంధము బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ రాగి చెంబును కూడా నేను ప్రతి గురువారము శుభ్రం చేసుకుంటానండి. ఆ కామాక్షమ్మ దీపాన్ని, రాగి చెంబుని ప్రతి గురువారం శుభ్రం చేసుకుంటూ ఉంటాను. దీపారాధన కుండలు మాత్రం ప్రతి నిత్యము వాష్ చేసుకొనే దీపారాధన అయితే చేస్తూ ఉంటానండి. ఈ రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. అసలు సింహద్వారం ఎదురుగా కుడివైపున రాగి చెంబుని పెట్టుకోవాలండి. కానీ ఇక్కడ మాకు కుదరదు. చూస్తూనే ఉన్నారు కదండి నా వీడియోస్లో అన్నీ కూడా మంచు పడటము, అలాగే ఈ ఇంగ్లీష్ వాళ్ళు చూస్తే మళ్ళీ ఏమంటారో అన్న భయం. ఎందుకు వచ్చిన గోల్లేనని ఇలా ఈశాన్యంలో పెట్టుకుంటున్నానండి. సింహద్వారం దగ్గర కుదరని వాళ్ళు ఇలా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఈ రాగి చెంబులోని వాటర్లో నేను పసుపు, కుంకుమ, అలాగే డ్రై రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అది, అలాగే ఇక్కడ వచ్చేసి ఇది లక్ష్మీ కుబేర కుంకుమ అండి, అది కూడా కొంచెం వేసుకున్నాను. అలాగే కొంచెం గంధము, జవ్వాది పౌడరు. ఈ జవ్వాది పౌడరు అసలు ఇంట్లో ఎప్పుడు కూడా పూజ గదిలో పెట్టుకోండి, చాలా మంచి సువాసన, గుళ్ళో వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే పచ్చకర్పూరం కొద్దిగా ఇట్లాగా నలిపి అన్నీ వేసేసుకొని నేను అక్కడ ఒక కాయిన్ కూడా వేసుకొని లోపల పెట్టేసుకొని దండం పెట్టేసుకొని అక్కడ నేను ఈశాన్యంలో పెట్టుకుంటానన్నాను కదండి, అక్కడైతే ముగ్గు వేసేసుకొని ఒక పీట పెట్టుకొని దానిపైన పెట్టేసుకుంటాను. ఇదిగోండి స్టిక్కర్ పైన ఇట్లాగా ముగ్గులు వేసేసుకొని ఈశాన్యంలో పీట పెట్టుకొని ఆ చెంబుని అయితే అట్లా పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక బేసిన్ తీసుకొని దాంట్లో కొంచెం లిక్విడ్ అను ఈ దవాన్ స్ప్రే కొట్టేసేసి దాన్ని ఫుల్ గా వాటర్ తో నింపుతున్నానండి. ఎందుకు ఇలా చేస్తున్నానంటే దేవుడికి పటాలకు వేసిన పూలమాలలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ రోజు శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి మొత్తం తీసేసానండి. నేను ఈ పూలమాలని ఏదైనా పెద్ద పెద్ద పండగలప్పుడు, ఇంట్లో పూజలప్పుడు మాత్రము తీసి శుభ్రం చేసుకుంటూ ఉంటానండి. రేపు ఆ వాటర్ లో నానబెట్టేసి వాష్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా తెల్లగా పూలలాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగా ఆరిపోయినాయండి అన్నీ కూడా. ఒక టేబుల్ మీద క్లాత్ వేసుకొని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్క పటం తీసుకొని మళ్ళీ అయితే ఆ దారాలు అవన్నీ కూడా ఆ పూలమాలలన్నీ కూడా ఆ దేవుడి పటాలకి ఇలా చుట్టేసేసుకుంటూ ఉన్నానండి. ఇదిగోండి శివయ్యకి ఇలా తెల్ల మాల వేసాను, అమ్మవారికి ఏమో కనకాంబరాల మాల. అసలు అచ్చం కనకాంబరాల్లాగా అనిపిస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కనకదుర్గమ్మకి ఎర్రటి మాల వేసానండి. పూలు చూడండి ఎంత బాగున్నాయో. అమ్మవారు చూసారా పచ్చని చీరలో చాలా బాగున్నారు. అమ్మవారికి ఎర్రటి పూలన్నా ఎర్రటి బట్టలన్నా చాలా ఇష్టం కదండి, అందుకే ఎర్రటి మాలతో ఇలాగా అలంకరించుకున్నాను అమ్మవారిని. ఇలాగా అన్ని పటాలకి మాలలన్నీ వేసుకొని అలాగా ఇంకా అన్ని తగిలిచ్చేసేసుకొని దేవుడు గుడంతా శుభ్రం చేసేసుకొని ఇలాగ దీపారాధన అయితే చేసేసుకున్నానండి నేను ఆ రోజు. ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉన్నా కూడా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి. అసలు ఆ రోజు ఇంట్లో దీపం వెలిగించుకున్న రోజైతే అసలు పాజిటివ్ వైబ్స్ ఎన్ని వస్తాయి అంటే మాటలో చెప్పలేనండి. అందరూ కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకొని ఆ దేవుడికి దగ్గరగా ఉండండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదండి నేను నా పూజా మందిరాన్ని ఎట్లా శుభ్రం చేసుకున్నాను, ఏ డేస్లో కూడా శుభ్రం చేసుకోవాలో కూడా డీటెయిల్గా మీకు చెప్పాను కదండి. అలాగే మనకి ఈ ఉగాది పండుగ 19వ తారీఖు వస్తుంది కదండి. అలాగే వసంత నవరాత్రులు కూడా 19వ తారీఖు స్టార్ట్ అయ్యి 27వ తారీఖుతో ఎండ్ అవుతాయండి. ఈ 9 రోజులు కూడా చిన్న దీపం పెట్టుకొని లలిత సహస్రనామం చదివినా చాలండి,
ఇంకా ఆ అమ్మే చూసుకుంటుందండి. మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చండి ఆ అమ్మ మీదే భారం వేసి. అలాగే ఉగాది రోజు నువ్వుల నూనెని ఒళ్ళంతా పట్టించి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకొని ఆ దేవుణ్ణి ఆరాధించుకోండి. అలాగే తీపి, చేదు, పులుపు, కారం, వగరు అన్ని షడ్రుచులతో కలిపిన ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అంతా మంచే జరుగుతుంది. రేపొచ్చే 19వ తారీఖు ఉగాది పండగ నేనెలా చేసుకున్నాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిచ్చేస్తానండి. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్‌తో నాకింకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఉత్సాహం కూడా వస్తదండి. ఖచ్చితంగా అందరికీ లైక్, షేర్ అయితే చేసేసేయండి. సరేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి మరి. బాయ్ అండి.